హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ కళ్యాణ్ గారు. చాలామంది ఈ రోజుల్లో హనీ ట్రాప్ అనే ఒక సమస్యతో తీవ్ర దిగ్భ్రాంతికి వెళ్ళిపోతున్నారు. ఒక కోలుకోలేని ఒక సిచ్యువేషన్, ఒక సమస్యలోకి వెళ్ళిపోతున్నారు అన్నలో ఎటువంటి డౌట్ లేదు. అసలు ఈ హనీ ట్రాప్ అంటే ఏంటి, ఈ హనీ ట్రాప్లో ఏం జరుగుతుంది, దీనివల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు అనేదంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, ఈ హనీ ట్రాప్ అనేది ఏంటి, అసలు దీనికి అర్థం ఏంటి, ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, దీనివల్ల ఎవరు అంటే బాధపడుతున్నారు, దీనికి బాధితులు అవుతున్నారు, కాస్త చెప్తారు. ఇది టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల వచ్చిన ఇంకొక పీడ అండి సమాజంలో. సో మనం జనరల్గా ఏంటి అంటే మన ఫోన్ నెంబర్ అనేది, మన ఐడెంటిటీ అనేది చాలా చోట్ల ఇచ్చేస్తున్నాం ఈ రోజుల్లో. కాబట్టి మన ఫోన్ నెంబర్ ఎప్పుడైతే వాళ్ళకు వెళ్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతారు. మంచి అందమైన అమ్మాయిల బొమ్మలు పెడతారనమాట. వాళ్ళు పెట్టంగానే మన వాళ్ళు జనరల్గా యూత్ పింగ్ చేస్తారు, హాయ్ హలో అని చెప్పి పింగ్ చేస్తారు ఫస్ట్ ఇనీషియల్గా. ఫోటో బాగుంది కదా, లేకపోతే ఆ పేరు అట్రాక్టివ్ ఉంది కదా అని మన వాళ్ళు జెంట్స్ వాళ్ళు రియాక్ట్ అవుతారనమాట. హాయ్ హలో అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు ఫస్ట్, భోంచేశారా, తిన్నారా అనేది. వీడు వెంటనే ఇంకా చెలరైపోతాడనమాట. ఇంకా జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు నైట్ 9-10 తర్వాతే చేస్తారు. ఓకే. జనరల్గా ఆల్కహాల్ తీసుకొని ఉండడము, ఏదో మత్తులో ఉండడము, లేదంటే ఒంటరిగా ఉండడము, వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి చాట్ చేస్తారు. వాళ్ళు ఎట్లా తీసుకొస్తారంటే కాల్ మాట్లాడదామని అవతల అమ్మాయి ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికి వీడియో కాల్ చేద్దామా అంటారు. కొద్దిగా ఎరోటిక్గా డిస్కషన్ చేస్తారు అన్నమాట. వాళ్ళు ఆ మనిషిని రెచ్చగొడతారు. ఆ వీడియో కాల్ చేద్దామనగానే వీడు ఫైన్ అంటాడు, వాష్రూమ్లోకి వచ్చేయండి అంటారు డైరెక్ట్. నేను చూడాలనుంది ప్రైవేట్ పార్ట్స్ అని అడుగుతారు. ఇంకా జంటకి ఇంకా మైకం ఎత్తిపోతాడు వీడు. వీడియో కాల్ చేస్తారండి. మనకున్న ఉద్దేశం ఏంటంటే వాట్సాప్లో రికార్డ్ కాదు అనుకుంటాం, వాళ్ళు రికార్డ్ చేస్తారు. వాట్సాప్లో రికార్డ్ అయ్యిద్ది అది ఆ వీడియో కాల్. మేబీ దాంతో చేస్తారు. రికార్డ్ అవుతున్నట్టు ఈ పర్సన్ తెలియదండి, అసలు తెలియదు. ఇతనికి ఏమర్థమవుతుందంటే ఆమె వెంటనే పైన షర్ట్ ఇప్పేస్తుంది, వీడిని కూడా ఇప్పేయమంటారు, ఇప్పేస్తాడు. అది ఇంకా కింది వరకు తీపిచ్చేస్తారు మొత్తం, బాడీ అంతా న్యూడ్గా వీడిది. అతన్ని తీపిచ్చి ఏం చేస్తారంటే అక్కడ మాస్టర్బేట్ చేపిచ్చేస్తారు. ఓకే. డైరెక్ట్గా అది మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. ఇది వెంటనే ఫోన్ పెట్టేస్తారు వాళ్ళు. ఇదంతా రికార్డ్ అయిపోయి ఉంటుంది, వీడికి తెలియదు. నా అందానికి ఎవరో ఒక ఆమె పులకరించిపోయిందని వీడు అనుకొని వీడు పులకరిస్తాడు. ఒక గంటకు వస్తుంది ఫోను. ఓకే. వీడియో పంపిస్తారు, ఫస్ట్ వీడియో పంపించేస్తారు. రాజా నీ విన్యాసాలు ఇవి అని సిగ్గుతో చచ్చిపోతాడు. వాడి వీడియో వాడే చూసుకొని. బయట చెప్పుకునేది కాదండి అసలు. తల్లికి చెప్పలేం, తండ్రికి చెప్పలేం, భార్యకు చెప్పలేము, సొంత అన్నదమ్మలకు కూడా చెప్పలేం. సిగ్గులేదా అంటారు. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మానసిక స్థితి వేరే, అది సమాజం చూసే యాంగిల్లో నీ వాల్యూ మారిపోయింది. అంటే సమాజం ఇంకా తాగాడా, తూలాడా, ఎలా ఉన్నాడా అనేది సమాజానికి అనవసరం. మనిషి దొరికాడంటే చాలు ఒక తప్పు చేసి. అందులో ఇలాంటిది దొరికింది అంటే ఇంకా మోరల్ కూడా చచ్చిపోవడమే అండి. దాంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఇది ఇవ్వకూడదు అంటే న్యాచురల్లీ మొదలు పెడతారు. దట్ ఈస్ కాల్డ్ హనీ ట్రాప్. ఓకే. ఆమె ఒక స్వీట్గా ఒక, దీనికి ఏజ్ గ్రూప్తో సంబంధం లేదనుకుంటా. ఏం లేదండి, ఏజ్ గ్రూప్ ఎంత పెద్దవాళ్ళు దొరికితే అంత డబ్బు. కాలేజీ పిల్లలతో ఇందులో పెద్ద డబ్బు వచ్చేది ఏం లేదు. సో వాళ్ళకంటే కూడా వాళ్ళు చూస్తారు ప్రొఫైల్స్, పబ్లిక్ ప్రొఫైల్స్ జనరల్గా. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనం ఆధార్ కార్డు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్లు ఇవి చెప్తారనమాట. మన ఫోన్ నెంబర్లు ఇవి కూడా ఉంటాయి. సో మనం ఎటు వాట్సాప్ కాల్లో ఇచ్చినప్పుడు ఫోన్ నెంబర్ కూడా దొరికిద్ది వాడికి. ఓన్లీ థింగ్ ఇదండి, నీ ఫేస్బుక్ ఐడి ఇది, దానిలో పెట్టేస్తా, వెంటనే ఫేస్బుక్ క్లోజ్ చేసేస్తారు మన వాళ్ళు. వాడు అప్పటికే ఆ ఫ్రెండ్ లిస్ట్లో ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఉండేది, వీడు ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళని ఫాలో అయ్యే మొత్తం స్క్రీన్ షాట్లు పెట్టుకొని ఉంటాడు. ఆల్రెడీ అక్కడ కదా పరిచయం. కాబట్టి తెలియని వాళ్ళతోటి చాట్ చేయకూడదు. ఇప్పుడు ఈ పబ్లిక్ లైన్లో ఉండే వాళ్ళు కూడా ఏంటి అంటే చాలా అలర్ట్గా ఉండాలని, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కేవలం ఇప్పుడు ఉన్న టైంలో డిజిటల్ వరల్డ్ ఇదంతా కూడా మన ఫోన్ నెంబర్స్ కానీ మన
ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్ ఇవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టం కాని టైం ఇది. మరి ఇలాంటి టైంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఏ విధంగా ఉంటుందంట? ఏం లేదండి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే వీటిల్లో ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానివ్వండి, లేకపోతే ఇది హనీ ట్రాప్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు ఈ మీషో, అమెజాన్ వీటి నుంచి కొరియర్స్ వస్తాయి. అవును. దాన్ని ఏం చేస్తారు అంటే పారేస్తాం డబ్బానట్లే, దాని మీద మన అడ్రస్ ట్యాగ్ ఉంటుంది. మనిషి ఎప్పుడు భయపడతాడంటే నీ అడ్రస్ నాకు తెలుసు, మీ ఇల్లు పలానా నల్గొండలో పలానా సందులో, లేకపోతే పలానా కేపీహెచ్బిలో పలానా చోట అని తెలిసినప్పుడు భయపడతాడు మనిషి, అమ్మ వీళ్ళు వచ్చేస్తారేమో ఇక్కడికి అనేది. కాబట్టి ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు అండి, అడ్రస్ ఇవి. వీటిలో ఏమవుతుందంటే హనీ ట్రాప్లో ఈ క్వశ్చన్ అరైజ్ కాదు, కానీ ఎప్పుడైతే కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామో, కొత్త వాళ్ళని చాట్ మన నెంబర్ మనం ఇచ్చినట్లే కదండి, వాట్సాప్లో మాట్లాడదామా అన్నారు అంటే నెంబర్ ఇచ్చామంటే అయిపోయింది, వాడికి మొత్తం లీక్ అవుతుంది. సరే మాట్లాడినా ఏం చేసినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలండి. మనకు మనం జాగ్రత్తగా లేకపోతే తీసుకెళ్ళి రోడ్డు మీద, దీంట్లో కొన్ని లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కోట్ల ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో ఎంత ఏజ్డ్ అయితే అంత మంచిది వాళ్ళకి, రిటైర్డ్ పర్సన్స్ అయితే ఇంకా మంచిది. మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లల ముందు తలెత్తుకోలేరు వాళ్ళు. సో ఆ సిగ్గు అనేది, ఆ భయం అనేది ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ వస్తుంది న్యాచురల్లీ. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటే, సో కాస్త పలుకుబడి ఉండి ఏజ్ ఎక్కువ అయ్యి ఉండి ఇలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేయడానికి స్కోప్ ఎక్కువ టార్గెట్ చేస్తారండి, అంతే. అండ్ ఇలాంటి వాటిపై గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? లీగలిటీస్ ఏమైనా ఉన్నాయా, అసలు లేవా, లేదంటే చేసిన వాడిది తప్పు అంటారా? డెఫినెట్గా కదండి అది. ఇప్పుడు వాట్సాప్ కాల్ బ్యాండ్ కాదు ఇక్కడ, అది మన సెల్ఫ్ కంట్రోల్, మన వ్యక్తిత్వం అది. అంటే పైకి ఎంత డీసెంట్గా ఉన్నాడు ఆయన, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మనిషి వేరే అండి, అంతర్ముఖం అంటారు. సైకలాజికల్గా వాళ్ళ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకుంటారు. నీడ్స్ ఉంటాయి, కొద్దిగా ఏదో ఫ్రీగా వస్తుంది కదా, అమ్మాయి చాట్ చేస్తుంది కదా, కానీ అక్కడ అర్థం అవ్వాలి కదా, ఫ్రీగా వస్తుంది అంటే అందులో ఏదో ఒక తెలియని విషయం దాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అండి, అది మిస్ అవుతారు. ఇంకా ఆ క్షణం అంటే వాళ్ళు కూడా అట్లా లీడ్ చేస్తారండి. డ్రింకింగ్లో ఉండడమే పెద్ద ప్రాబ్లం. డ్రింకింగ్లో ఉన్నప్పుడు 100% అండి, వాళ్ళు చేసే టైమింగ్స్ కూడా అవే. మన ఇండియన్స్కి జనరల్గా నైట్ 9 తర్వాత 10 తర్వాత 2 పెగ్గులు దాకా పడుకున్నప్పుడు అప్పుడు చేస్తారు. చేసి స్వీట్గా మాట్లాడతారు, ఆ వాయిస్ కూడా. అంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడానండి, మీరు మాట్లాడా ఓకే, అసలు ఏంటి వీళ్ళ కథ అనేది మాట్లాడా. వాళ్ళ రీసెర్చ్లో భాగంగా వీడియో వరకు వచ్చినప్పుడు కూడా నేను కెమెరా అడ్డం పెట్టుకొని వాళ్ళని చూసా కూడా. ఓకే, నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఓకే ఓకే, అంటే ఎడ్యుకేట్ చేద్దామని చెప్పి అంతవరకు చూడంగానే వాళ్ళు మనల్ని బట్టలు తీయమన్నప్పుడు మనం ఎప్పుడు తీయమో కట్ చేసేస్తారు అంటే. ఓకే, ఇంక వీడు గిట్టుబాటు కాదు వీడి దగ్గర అన్నారంటే కట్ చేసి పారేస్తారు. వాళ్ళ పర్పస్ వాళ్ళు మనకు చూపించడం కాదండి, మనల్ని వాళ్ళు చూడడం. ఓకే, మనల్ని వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం, దాని మీద డబ్బు సంపాదించడం అంతే. సో ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు ఇందులో. హనీ ట్రాప్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలండి. టు బీ ఫ్రాంక్, జెన్యూన్లీ సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్పాలంటే మీ ఒళ్ళు మీరు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అంతే. రేపటి రోజు నీ ఒళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది, లేకపోతే అదండి. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండడానికి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది, ఎందుకంటే ప్రాపర్ వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నాం అందరం కూడా. కెమెరా లేని ప్లేస్ ఉండదేమో బహుశా ఇన్ ఫ్యూచర్. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే కట్టుదిట్టంగా ఉండాలి. అండ్ ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవేర్నెస్ చాలామందికి ఐ ఓపెనింగ్ అవ్వాలని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.